స్వామి వివేకానంద సర్వమత సమ్మేళనం అనేటువంటి ఒక వేదికని ఏర్పాటు చేసి ఆ క్రూసేడ్కు ఆహ్వానించినప్పుడు ఒక్కొక్కరు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఒక దేశం నుండి ప్రియులారా బౌద్ధ మతస్థులు వచ్చారు, సిక్కు మతస్థులు వచ్చారు. ఆ యొక్క మతాలకు చెందిన ప్రజలు వచ్చినప్పుడు మతం యొక్క సిద్ధాంతాలను వారు అవలంబిస్తూ చెప్తా ఉన్నప్పుడు తన యొక్క మతాన్ని ఆయన ప్రచురిస్తూ ఉన్నాడు. ఆయన ప్రచురించిన తర్వాత కొన్ని మాటలు చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలైన వారు అడుగుతున్నారటండి, ఏమనంటే యేసు ప్రభు వారిని గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆయన చెబుతున్న మాట ఇలా చెప్తున్నాడు. ఆయన యేసు ప్రభు వారు మహత్తరమైన వ్యక్తి. యేసు ప్రభు వారు ఏ పాపము లేనటువంటి దైవ మానవ కుమారుడైన యేసు ప్రభు వారి కాలములో, ఆయన పరిచర్య చేస్తున్న కాలములో నేను గాని ఆ స్థలములో పుట్టి ఉంటే నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను, నా హృదయములో ప్రవహించేటువంటి రుధిరముతో ఆయన పాదాలు కడిగేవాడిని అని చెప్తున్నాడు.